పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 4 రోజుల నుంచి కౌన్సిల్ని స్తంభింపజేసిన ఆ పార్టీ ఏ అంశంతోనైతే కౌన్సిల్ జరగకుండా చూసిందో దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడారు. ఊహించిందే ఇది. దీనికి గ్రౌండ్ ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయని దానికి 2 నెలల ముందు నుంచే వీధి పోరాటాలు చేశారు. ఈయన మాత్రం అసెంబ్లీకి వెళ్ళాల. వాళ్ళ బొత్స సత్యనారాయణ గారి టీంని మాత్రం ఆ కౌన్సిల్కి పంపించారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఏమీ జరగకుండా దాన్ని అడ్డుకున్నారు. ఎట్లా కొట్టాయి 4 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాల్సిన ఒక పరిస్థితిని తప్పించుకున్నారు అల్లరి చేసి. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ 11 ఆయన టీం జగన్ అండ్ 10 వాళ్ళేమో వెళ్లకుండా తప్పించుకున్నారు. వీళ్ళేమో మాట్లాడకుండా అల్లరి చేసి గొడవ చేసి సభ నడవకుండా చేసి వీళ్ళు తప్పించుకున్నారు. ఎందుకంటే మాట్లాడితే కొన్ని నిజాలు బయటకు వస్తాయి. అవతల వాళ్ళు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తే ఫేస్ ఉండదు మాట్లాడడానికి. అందుకని అల్లరి చేశారు, ఆగమాగం చేశారు. అదేమంటే బూతులు లంఘించుకున్నారు. యథావిధిగా వాళ్ళకి తెలిసిన భాష అదే కూడా ఆ బూతులతోనే కౌన్సిల్ని హాల్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ 2 విషయాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీటిల్లో మనం ఇదిగా చెప్పుకోవాలి అని అంటే 2. ఒకటి, వాళ్ళ హయాంలో చేసిన డిఎస్సి ఇప్పుడు చేసిన డిఎస్సి బోత్ ఆర్ సేమ్ అని మాట్లాడతారు. వాళ్ళ హయాంలో చేసిన డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదట, ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయట. అప్పుడు డిఎస్సి ఎక్కడ చేశారంటే 2 సేమేగా అంటారు. ఏపీఎస్సి డిఎస్సి బోత్ ఆర్ సేమ్ కదా అంటారు. పక్కన ఎవరో అందిస్తున్నారు. అది 2 వేరండి. అది పబ్లిక్ సర్వీస్ కమిషను, ఇదేమో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని అంటే 2 రిక్రూట్మెంట్ ఒకటే కదా. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడుగానో లేకపోతే ఇంకోటిగానో వ్యక్తికి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి డిఎస్సికి తేడా తెలియకుండా మాట్లాడుతుంటేనే వాళ్ళ ఆరోపణల్లో ఎంత డొలతనం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి ఏపీపీఎస్సి కింద ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు, డిఎస్సి టీచర్ల నియామకాలు దేని కింద నిర్వహిస్తారు, ఏపీపీఎస్సి ఎగ్జామ్ జరిగే తీరేంటి, డిఎస్సి ఎగ్జామ్ జరిగే తీరేంటి, అక్కడ పేపర్స్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఇక్కడ పేపర్స్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, వాళ్ళ హయాంలో ఏపీఎస్సి గ్రూప్స్ పేపర్స్ ఎలా వాల్యుయేట్ చేశారు, ఎంత రప్చర్ అయింది, ఎంతమంది పొట్టగొట్టారు, ఇవన్నీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఆయన ఏమంటారంటే 2 ఒకటే అని చెప్పి చివరికి ఒక సవాల్, గవర్నమెంట్కి సవాల్. అప్పుడు మేము చేసిన ఏపీఎస్సి ఎగ్జామ్స్ మీద సిబిఐకి కూడా నేను రెడీ, మీరు దీని మీద సిబిఐకి ఇస్తే రెడీయా, దమ్ముంటే పెట్టండి అంటాడు సవాల్. దీని మీద సిబిఐకి ఇస్తే దాని మీద కూడా ఇవ్వండి, లెటర్ రాయండి అని అంటారు. చాలా తెలివైన సవాల్ ఇది. ఎంత తెలివైన సవాల్ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహిస్తే అది నానా రప్చర్ అయింది. ఆ దాంట్లో కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు, నానా రచ్చ అయింది, అందరికీ తెలిసిందే కదా. చివరికి వాళ్ళ పోస్టులే, ఎవరైతే అందులో సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పోస్టులే పెద్ద ఉచ్చులో పడ్డాయి. 3 సార్లు పేపర్లు వాల్యుయేషన్ చేశారని ప్రూవ్ అయింది, పేర్లు మార్చారని ప్రూవ్ అయింది, ఆన్సర్ షీట్లను తారుమారు చేశారని ప్రూవ్ అయింది, ఆన్సర్ షీట్ల మీద వైట్నర్ రాసి మళ్ళీ దిద్దారు, మళ్ళీ పేర్లు మార్చి రాశారని ప్రూవ్ అయింది. ఇవంతా జరిగిన తర్వాత హైకోర్టు ఒకటే చెప్పింది, మీరు ఆల్రెడీ పోస్టింగ్లు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏపీఎస్సిలో గ్రూప్ 1 కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆల్రెడీ పోస్టింగ్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళని అప్రధాన్య పోస్టుల్లో పెట్టండి, ప్రయారిటీ లేని పోస్టుల్లో పెట్టండి, వాళ్ళ నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయి అని జడ్జిమెంట్ని రిజర్వ్ చేసింది హైకోర్టు. ఒకవేళ తుది తీర్పు కనుక వస్తే, ఆ తుది తీర్పు కనుక ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్కి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ రోడ్డున పడతారు, వాళ్ళందరూ ఉద్యోగాలు ఊడిపోతాయి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్కు సంబంధించి అందులో ఉన్న వాళ్ళందరికీ శిక్షలు పడతాయి.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంటే రాజకీయ నాయకులకి అంటే పొలిటికల్ బాసులకు కూడా అది మెడకు చుట్టుకుంటుంది. ఇదంతా పెద్ద రప్చర్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని అప్పుడున్న ప్రభుత్వాన్ని నగ్నంగా ప్రజలు రోడ్డు మీద నిలబెడతారు. అందుకని చాలా తెలివిగా ఏం చేశాడంటే డిఎస్సిని పోటీకి తీసుకొచ్చి డిఎస్సిని సిబిఐకి మా గ్రూప్ను కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ను కూడా సిబిఐకి ఇవ్వండి, మీది కూడా ఇవ్వండి అని పోటీ పెట్టాడనమాట. ఇప్పుడు అది సిబిఐకి ఇస్తే ప్రభుత్వం కోర్టులో విత్డ్రా చేసుకుని దాన్ని సిబిఐకి ఇవ్వాలి. అట్లా సేవ్ అయిపోవచ్చు దీంట్లో అనేది ఆయన మరి అది దాన్ని అతి తెలివనాలా లేక పొలిటికల్ మేధావితనం అనాలో తెలియదు, కానీ ఆయన సిబిఐ అడగడంలో అదనమాట లాజిక్. రెండవది, అసలు సిబిఐ ఎంక్వైరీ అడిగే నైతిక అర్హత ఆయనకుందా? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ వద్దనే కదా వెళ్ళిపోయాడు, ఆయన విత్డ్రా చేసుకున్నాడు కదా. ఎందుకు సిబిఐ మీదే కేసులు పెట్టించాడు, సిబిఐ అధికారులే బెదిరించాడు కదా, సిబిఐ మీద ఆయనకు నమ్మకం లేదు కదా. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు సిబిఐని ఎందుకు అడుగుతున్నాడు అంటే సిబిఐకి ఇస్తే చాలా కాలం కేసు అలా సాగదీయొచ్చు, ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ని అలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయచ్చు. నిన్నగాక మొన్న ఆయన హయాంలో చాలా అక్రమాలకు పాల్పడ్డాడు అనుకున్న ఒక అధికారికి వాళ్ళ ఇంట్లో పెళ్ళి శుభకార్యం ఒకటి జరిగితే మొత్తం వాళ్లే దగ్గరుండి చేశారు. వాళ్ళ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, వాళ్ళ సంస్థకు వాడే వాహనాలు, అంతా ఎవ్రీథింగ్ కంప్లీట్గా. అలాంటి ప్రొటెక్ట్ చేసుకునే వ్యక్తి ఆయన సిబిఐకి ఇవ్వమని అడుగుతున్నాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఎంత ఇది ఉందో. రెండోది, ఇంకొక కీలకమైన అంశం, డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి, మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన నవీన్ అనే వ్యక్తికి సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు, సెకండ్ ఫైనల్ లిస్ట్ ఇచ్చినప్పుడు నవీన్ పేరు ఫస్ట్ ఎందుకు లేదు, ఆయనకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అడుగుతాడు ఈయన. ఫస్ట్ ర్యాంకులు ప్రకటించినప్పుడు నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, తర్వాత ఫైనల్ లిస్ట్ ఇచ్చినప్పుడు నవీన్ అనే పేరు లేదు, ఎందుకు లేదు, ఆయనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చాలా లాజికల్ క్వశ్చన్. దానికి లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పిన క్లారిఫికేషన్ ఏంటి అంటే, నవీన్ అనే వ్యక్తి మెరిట్లో వచ్చిన మాట, నంబర్ 1 ర్యాంక్ వచ్చిన మాట నిజమే, కానీ అతను సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రాలేదు, అందువల్ల అతను ఫైనల్ లిస్ట్లో లేడు అని చాలా క్లియర్గా చెప్పారు. ఏది, స్పోర్ట్స్ కోటాలో ఎలాగైతే యాదయ్య సబ్జెక్టు కరెక్షన్, యాదయ్య అనే వ్యక్తి నేను పలానా స్పోర్ట్స్లో నేను మెడల్ సాధించాను కానీ నాకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్తే అక్కడ ఎలాగైతే ఆయన సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదు అనే ఆ కేసులో ఎలాగైతే జరిగిందో, ఈ కేసులో కూడా నవీన్ అనే వ్యక్తి సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఆయన ఫైనల్ జాబితాలో లేడు అని ప్రభుత్వం కేటగిరికల్గా ఇప్పటికి 100 సార్లు చెప్పింది. ఈయనేమంటాడు, ర్యాంక్ వచ్చింది కదా నువ్వు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అంటాడు. సింపుల్ ఒక లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పులివెందులలో ఎలక్షన్లో పోటీ చేశారు, ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, మీకు మెజారిటీ వచ్చింది, మీరు అందరికంటే మీకు ఎక్కువ ఓట్లు వచ్చాయి, నో డౌట్. కానీ అక్కడ మీకు ఎన్నికల అధికారి, ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మీకు గెలిచినట్టుగా ఇచ్చే ఆ సర్టిఫికెట్ లేకపోతే మిమ్మల్ని అసెంబ్లీలోకి రానిస్తారా? రానివ్వరు. మీరు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. అందుకని మీరు ప్రతిసారి చూడండి ఎలక్షన్స్లో ఎవరు గెలిచినా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ అది ఇచ్చిన తర్వాత, అది తీసుకున్న తర్వాతనే బయటకు వస్తారు అక్కడి నుంచి. ఎందుకంటే అది వాళ్ళకి గుర్తింపు, ఒక సర్టిఫికేట్, అది గెలిచినట్టు. అది లేకపోతే వాల్యూ లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అది లేకుండా ఎమ్మెల్యేగా రాలేడు అసెంబ్లీకి. ఆఫ్కోర్స్ ఉన్నాయట్లేదు, అది వేరే విషయం. అలాగే ఎగ్జామ్ రాశాడు, ర్యాంక్ వచ్చింది, ఫైనల్ వెరిఫికేషన్కి రావాలి కదా. ఎందుకంటే ఎగ్జామ్కి ఏవో సర్టిఫికేట్లు పెడతారు, ఒరిజినల్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ తీసుకుని ఎలాగైతే ఇది సింపుల్ సూత్రం కదా. ఇది అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్లు పెడతారు, అప్లోడ్ చేస్తారండి, ఎగ్జామ్ రాస్తారు. తర్వాత
పాస్ అయిన తర్వాత ఫైనల్గా అప్పుడు అప్లై చేసిన సర్టిఫికేట్స్ని వీళ్ళు ఒరిజినల్స్ సహా ఫిజికల్గా వాళ్ళు వస్తే టాలీ చేసుకునే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. నువ్వు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని అంటే భలే ఉంది, ఉద్యోగం ఇచ్చేయండి, మీరు వెళ్ళి ఇచ్చేయండి. ఇది ఏ రకమైన ఆర్గ్యుమెంటో, ఇలాంటి తప్పుడు ఆర్గ్యుమెంట్లు పెట్టుకొని దాన్ని సిబిఐకి ఇవ్వండి, అవసరమైతే మా దాన్ని కూడా సిబిఐకి ఇవ్వండి అని మాట్లాడుతున్న తీరు ఆ డొల్లతనాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ని మనకి చెప్పకనే చెప్తోంది. సో ఇంకా చాలా ఆణిముత్యాలు ఉన్నాయి ఇవాళ ప్రెస్ మీట్లో. ప్రతిపక్షం హోదాకి సంబంధించి కానీ, లేకపోతే సవాల్ చేసిన దీనికి సంబంధించి కానీ ఇంకా చాలా